Hello guys, welcome back to one more mini vlog. ఇదైతే ఫస్ట్ గిఫ్ట్ రాధాకృష్ణ వచ్చారు, చాలా బ్యూటిఫుల్ ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇదైతే సెకండ్ గిఫ్ట్ అండ్ పింక్ కలర్ ప్యాకింగ్ తో ఉంది. ఎందుకురా బాబు ఇన్ని ప్లాస్టర్స్ గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తారో అనిపిస్తుంది నాకు తీసేటప్పుడు అయితే. బట్ గిఫ్ట్ అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఎవరికైనా. ఏముంటుందో చూద్దాం. నాకైతే చిరాకు లేస్తుంది తీసేటప్పుడైతే. బట్ ఎంతైనా గిఫ్ట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్ కదా. సో చూస్తున్నా అండ్ అంత ఈజీగా ఎట్లా చూపిస్తా, ఇదేంటో కామెంట్ చేయండి మీరే మరి. అండ్ ఇదైతే థర్డ్ గిఫ్ట్గా బ్లూ ప్యాకింగ్లో వచ్చింది. అండ్ దీన్ని ఓపెన్ చేయడం నా వల్ల కాదు అసలు అనుకున్నా, కానీ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఇది ఎంత హార్డ్గా ఉందంటే తీయడానికి, అందుకే అంత లేట్గా తీసిన దీన్ని అయితే. అండ్ దీంట్లో ఏముందో మరి చూడాలి మనమైతే. నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయలే గిఫ్ట్స్, బట్ వచ్చాయి, చూద్దాం ఏమొచ్చిందో. దీనిపైన ఏదో హార్ట్ షేప్స్ ఉంది. క్లాకా? ఎన్ని క్లాకులు పెట్టుకుంటాం రా బాబు ఇంట్లో, ఓకే క్లాక్లే వస్తాయా? అండ్ ఇదైతే చాలా షైనింగ్ ఉంది, బట్ లోపల ఏముంటుందో చూద్దాం. బట్ ఓపెన్ చేస్తున్నా, ఏమొస్తుందో. ఇదైతే ఎంత ప్యాక్ చేసిండ్రో తెలుసా. దీనికి లోపల ప్లాస్టర్లే, బయట ప్లాస్టర్లే, ఎక్కడ చూసిన ప్లాస్టర్లే. ఆ సీజర్తో కూడా కావట్లే అది కట్ చేయడం, కానీ నేను కష్టపడి సాధించిన దాన్ని కట్ చేయడం. నేను ఓపెన్ చేసిన ఏముంటుందో మరి. అండ్ గిఫ్ట్స్ ప్రజెంట్ చేసిన వాళ్ళ నేమ్స్ అయితే అంత క్లారిటీగా గుర్తులేదు, బట్ అందరూ అంటే మ్యాక్సిమం గిఫ్ట్స్ అయితే నచ్చాయి. సో ఏముంటుందో దీంట్లో అయితే చూద్దాం. ఎంత హార్డ్గా ఉంది అంటే ఓపెన్ చేయడానికి. అండ్ సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసేసా దీన్ని. అండ్ ఏముంటుందో మరి దీంట్లో అర్థం కావట్లేదు, ఏముంటుందో మరి. ఇట్స్ ఓపెనింగ్ టైమ్. ఇక ఏమొస్తుందో, అంత హార్డ్గా కష్టపడ్డా, ఎగ్జైటెడ్గా. ఈ గిఫ్ట్లో ఏముంటుందో ఐ వాంటెడ్ టు సీ రియల్లీ. ఏముంటుందో గిఫ్ట్ కూడా ప్యాక్ అంటే సీజర్తో కూడా కావట్లే ఆ పని. ఏముంటుందో మరి. వావ్, మై ఫేవరెట్ గాడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడడానికి 2 కళ్ళు చాలలేదు. అండ్ నెక్స్ట్ అయితే ది క్యూటెస్ట్ గిఫ్ట్ అనమాట. అండ్ చిన్నగా ఉంది ఇది, పొట్టి గిఫ్ట్, బట్ ఎంత లవ్తో ఇచ్చారో నాకు తెలుసు. ఏమొస్తాయో మరి దాంట్లో చూద్దాం. ఓ మై గాడ్, ఇదైతే నాకు సంబంధించింది కాదు, మా సిస్టర్కి అని తెచ్చారేమో మరి వాళ్ళు. అండ్ ఇదైతే నాకు తెలిసి జ్యువెలరీ అట్లా ఉండదు కదా, అవి పెట్టుకోవడానికి ఒక బాక్స్ టైప్, అంటే రాజుల కాలంలో నిధి అట్లా దొరుకుతుంది కదా, సో దాంట్లో ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ టైప్ అనమాట. అంటే జ్యువెలరీ పెట్టుకోవడానికి ఇచ్చారనుకుంటా. ఇది మా సిస్టర్కి సంబంధించింది, మనకు అవసరం లేదు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్ మొత్తం. అండ్ దీంట్లో ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ సెకండ్ గిఫ్ట్ రివీలింగ్ టైం. మీరు గెస్ట్ చేశారో లేదో కామెంట్ చేయండి. అండ్ మీకు శ్రమ ఎందుకని నేనే చూపిస్తున్నా. అండ్ ది ఎక్సైటెడ్ లార్డ్ శ్రీ శివ. ఇక్కడైతే శివాను క్లాక్ వచ్చింది, మహాదేవ్ పిక్చర్తో క్లాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకొకటి గిఫ్ట్ ప్రజెంట్ చేసే వాళ్ళకి అందరు క్లాక్స్ ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలరా బాబు. బట్ గిఫ్ట్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హలో చూడండి. అండ్ ముందు పార్ట్లో ఒకటి పెట్టా కదా, అండ్ నెక్స్ట్ పార్ట్ ఇది గోల్డ్ గిఫ్ట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇక రింగ్ మా గ్రాండ్ మదర్ ఇచ్చారు. అండ్ మొత్తం చెప్తున్నా కదా, ఒక్కటి కూడా నాకు రాలేదు, మొత్తం మా సిస్టర్కే వచ్చింది. అండ్ ఇదైతే ఇయర్ రింగ్స్ మా బాబాయ్ వాళ్ళు పెట్టారు, అంటే మా చిన్న బాబాయ్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ కూడా ఇయర్ రింగ్సే, ఇది మా పెద్దమ్మ వాళ్ళు పెట్టారు మా చెల్లికి. చెప్తున్నా అన్నీ మా సిస్టర్కే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైన్, ఇది కూడా మా పెద్ద బాబాయ్ వాళ్ళు పెట్టారు.
ఇదైతే చెప్తున్నా, ఇది కూడా మా సిస్టర్కే, నాకు ఒక్కటి కూడా లేదు దీంట్లో, చూడండి మీరు. అండ్ రింగ్ ఇది కూడా బాబాయ్ అంటే మా తాతయ్య వాళ్ళు ప్రెజెంట్ చేశారు. అండ్ ఇదైతే ఒక అంకుల్ వచ్చి ఇచ్చారు, అంటే తెలిసిన వాళ్ళే. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇయర్ రింగ్స్, మొత్తం తిరిగిపోయింది ఉల్టా. మ్యాక్సిమం మా చెల్లికి మొత్తం ఇయర్ రింగ్స్ వచ్చింది. ఇదైతే మా అత్త ఇచ్చారు, మ్యాక్సిమం మా చెల్లికి ఇయర్ రింగ్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే మా చెల్లికి పట్టీలు, ఇది మా అత్త ఇచ్చారు. బట్ నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే అంత లవ్ చూపిస్తారు. హలో గాయస్, ఇదైతే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ పార్ట్లో లాస్ట్ పార్ట్. అండ్ దీంట్లో అయితే నేను టోటల్గా డ్రెస్సెస్, ఏమేమి డ్రెస్సెస్ వచ్చాయో మా సిస్టర్కి అవే చూపిస్తున్నా. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ది, లైట్ గ్రీన్ కలర్లో ఉంది, దానిపైన అలా డిజైన్ వచ్చింది, బాగానే ఉంది ఇది కూడా. అండ్ దీనిపైన ఇది చున్నీ, అండ్ ఇదైతే ప్యాంట్, ఇక దీని పక్కన పడేద్దాం. అండ్ ఇదైతే డార్క్ గ్రీన్ కలర్, ఇది ప్యాంట్, ఇది చున్నీ, అండ్ దీనిపైన ఇది టాప్. ఇట్లా చూపిస్తుంటే ఏదో షాపింగ్ మాల్లో పనిచేస్తున్నట్టు ఉంది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్రాక్ అనమాట, ఇది ఎంత పెద్దగా ఉందంటే తికమక పడుతున్నా నేను దీన్ని పట్టుకోవడానికి, ఎటు కనబడట్లే, ఎటు పట్టుకోవడానికి రావట్లే. పక్కన పడేద్దాం దీని చున్నీని, దీన్ని. అండ్ ఇదైతే ఒక టాప్ అండ్ దానిపైన ప్యాంటు, చున్నీ, సింపుల్ క్యూట్గా ఉంది కదా. అండ్ ఇది బాగుంది, చాలా బాగుంది, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఎంత ట్రై చేసినా షాపింగ్ మాల్ ఫీల్ అయిపోవట్లే నాకైతే. అండ్ ఇదైతే లైట్ గ్రీన్, బ్రౌన్, అలా బ్లూలో అట్లుంది కలర్స్లో. అండ్ దీనిపైన ప్యాంటు, ఇది చున్నీ, దీన్ని కూడా పక్కన పడేద్దాం ఇక. అండ్ ఇదైతే నేవీ బ్లూ కలర్ ప్యాంటు, దానిపైన టాప్, దానిపైన చున్నీ. అండ్ వీటిని కూడా పక్కన పడేద్దాం. అండ్ నాకేం గిఫ్ట్స్ రాలేదని నేనేం ఫీల్ అవ్వట్లే, ఎందుకంటే అంత లవ్ చూపిస్తారు మా ఫ్యామిలీ. దట్స్ ఆల్ ఫర్ టుడే.